స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ జనరల్ సైన్స్ క్విజ్కి మీకు స్వాగతం. ఈరోజు మనం కాంతి పరావర్తనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే అంశం మీద కొన్ని బిట్స్ చూద్దాము. ఇంట్లో ముఖం చూసుకునే అద్దాన్ని డాష్ అంటారు. ముఖం అంటే ముఖం అనే కాదు, ఏదైనా మనం ఇంట్లో మనం చూసుకోవడానికి వాడే అద్దాన్ని ఏమంటారు? ద మిర్రర్ యూజ్డ్ టు సీ అవర్ ఫేస్ ఈజ్ కాల్డ్ డాష్. సమతల దర్పణం, ఇంట్లో మనం వాడేది సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్. ఏదైనా వస్తువుపై పడిన కాంతి కిరణాన్ని డాష్ అంటారు. కాంతి అన్ని వస్తువుల మీద పడుతుంది, అలా పడిన కాంతి కిరణానికి ఒక పేరుంది, దాన్ని ఏమని పిలుస్తాం? ద రే దట్ ఫాల్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డాష్. పతన కిరణము, పడిన కిరణాన్ని పతన కిరణం అంటాం. ఇంగ్లీష్లో ఇన్సిడెంట్ రే, రే ఆఫ్ ఇన్సిడెన్స్ అని కూడా అంటాం. పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని డాష్ అంటారు. పతన కిరణము ఏ వస్తువు మీద అయినా పడిన కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారని చెప్పుకున్నాము. అది ఏ బిందువు వద్ద అయితే పడిందో ఆ బిందువుని పతన బిందువు అంటాం. అక్కడ ఆ తలానికి గీసిన లంబాన్ని లంబం అంటాం. ఆ లంబానికి ఇప్పుడు పడిన పతన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని ఏమంటారు? ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ ఈజ్ డాష్. పతన కోణం అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. పతన కోణం మరియు డాష్ ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. పతన కోణము ఇంకొకటి ఎప్పుడు సమానంగా ఉంటాయట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ డాష్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. పరావర్తన కోణం, పతన కోణంతో సమానంగా ఉండే కోణం పరావర్తన కోణం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. పతన కోణం 30 డిగ్రీలు అయితే పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య కోణం డాష్ డిగ్రీలు. పతన కోణం 30 డిగ్రీలు అంటే అర్థం చేసుకోండి. పతన కోణం అంటే పతన కిరణానికి లంబానికి మధ్య 30 డిగ్రీలు ఉంది. మరి పరావర్తన కోణం ఎంత ఉంటుందో ఆలోచించి దాన్ని బట్టి పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య ఎంత కోణం ఉంటుంది? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 30 degrees. ఇఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 30 degrees, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రే ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ డాష్ 60 degrees. ఎందుకని? లంబం దగ్గర పతన కోణం 30 డిగ్రీలు ఉంటుంది, ఇటువైపు పరావర్తన కోణం కూడా 30 డిగ్రీలు ఉంటుంది, కాబట్టి అప్పుడు రెండు కిరణాల మధ్య కోణం 30 + 30 60 degrees అవుతుందన్నమాట. పెరిస్కోప్లో అద్దాలను డాష్ డిగ్రీల కోణంలో అమర్చాలి. పెరిస్కోప్ మీరు తయారు చేసే ఉంటారు 7th క్లాస్లో. అందులో 2 అద్దాలని సమాంతరంగా ఉంచుతాము. అలా ఉంచేటప్పుడు ఎన్ని డిగ్రీల కోణంలో అసలు ఒక్కొక్క దాన్ని అమర్చుతాం? మిర్రర్స్ ఇన్ ఎ పెరిస్కోప్ ఆర్ అరేంజ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ డిగ్రీస్ 45 degrees. పెరిస్కోప్లో 2 అద్దాలని 45 degreesలో పెడితేనే మనకి స్పష్టంగా మా 2 కిటికీల ద్వారా అవతల ఎదుటిగా ఉన్న వస్తువుని మనం చూడగలుగుతాం. అద్దంలో కుడి ఎడమలు తారుమారు కావటాన్ని డాష్ అంటారు. మనం మిర్రర్ ఇమేజెస్లో కూడా చెప్పుకున్నాం, మ్యాట్లో చెప్పుకున్నప్పుడు కుడి భాగం ఎడమగా ఎడమ కుడిగా మారుతుంది, పైది పైనే ఉంటుంది, కిందనే ఉంటుందని చెప్పుకున్నాం కదా. అట్లా కుడి ఎడమలు తారుమారు కావటాన్ని ఏమంటారు? ద ఇంటర్చేంజింగ్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఎ మిర్రర్ ఈజ్ కాల్డ్ డాష్. పార్శ్వ విలోమం అంటారు, లేటరల్ ఇన్వర్షన్. 2 అద్దాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య డాష్. 2 అద్దాలని మనం 90 డిగ్రీల కోణం ఏర్పడేటట్టు పెట్టినట్లయితే ఆ రెండిట్లో కలిపి మొత్తం ఎన్ని ప్రతిబింబాలు మనకి కనిపిస్తాయి? ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 మిర్రర్స్ ఈజ్ 90 degrees, నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఆర్ డాష్ 3 ఏర్పడతాయి. ఎలా అంటే దీనికి ఒక సూత్రం ఉంది, అదేంటో చూద్దాం. 2 దర్పణాల మధ్య కోణం x డిగ్రీలు అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఈక్వల్ టు 360/x - 1. ఇదే సూత్రం. కోణం మనం x డిగ్రీలు అనుకున్నట్లయితే x కావచ్చు, తీటా అని కూడా అంటారు ఒక్కొక్కసారి. 2 అద్దాలని మనం తీటా డిగ్రీల కోణంలో అమర్చినట్లయితే 360/θ - 1. అది x అయినా తీటా అయినా సంథింగ్. అక్కడ మనం 90 డిగ్రీలు అనుకున్నాం కాబట్టి 360/90 - 1. 360 90తో కొట్టేస్తే 4 సార్లు పోతుంది, 4 - 1 3 అవుతుంది అనమాట. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి, 360/x - 1. కెలిడోస్కోప్లో దర్పణాల మధ్య కోణం డాష్ డిగ్రీలు. కెలిడోస్కోప్ అని మనం 3 అద్దాలు తీసుకొని ఆ మూడింటిని ఒక సమబాహు త్రిభుజాకారంలో పెట్టి చుట్టేసి లోపల పగిలిపోయిన గాజు ముక్కలేసి అటు ఇటు తిప్పి చూస్తే రకరకాల డిజైన్స్ కనిపిస్తాయి కదా, మీరు చేస్తుంటారు. దానిలో ఆ 3 దర్పణాలు, ప్రతి 2 దర్పణాల మధ్య కోణం ఎన్ని డిగ్రీలు ఉంటుంది? ద యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్ ఇన్ ద కెలిడోస్కోప్ ఈజ్ డాష్ డిగ్రీస్. ఇందాక చెప్పుకున్నాం సమబాహు త్రిభుజం అని, కాబట్టి 60 degrees ఉంటుంది ప్రతి 2 దర్పణాల మధ్య కోణం. వాహనాలలో
వెనక వచ్చే వాటిని చూడటానికి ఉపయోగించే దర్పణం డాష్. వాహనాలంటే స్కూటర్లు కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ అన్నిట్లో డ్రైవర్కి కుడి చేతి వైపున ఒక అద్దం ఉంటుంది. దానిలో వెనక ఏం వాహనాలు వస్తున్నాయో చూస్తూ ఉంటాడు అనమాట. దాన్ని ఏమంటారు? ద మిర్రర్ యూజ్డ్ టు సీ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ బిహైండ్ ఈజ్ డాష్. రియర్ వ్యూ మిర్రర్ అంటారు అనమాట. రియర్ వ్యూ మిర్రర్గా వాడేది డాష్ దర్పణం. దర్పణం అంటే అద్దం, అది కూడా ఒక అద్దమే. ఎలాంటి అద్దాన్ని వాడతారు? డాష్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్. కుంభాకార దర్పణం వాడతారు. ఏ వాహనంలోనైనా డ్రైవర్ కుడి చేతి వైపున ఉన్నది కుంభాకార దర్పణం. దాన్నే రియర్ వ్యూ మిర్రర్ అంటారు. కాన్వెక్స్ మిర్రర్ అనమాట. కొత్త స్టీల్ స్పూన్ గుంట భాగంలో చూస్తే ప్రతిబింబం డాష్గా కనిపిస్తుంది. కొత్త స్టీల్ వస్తువులు ఏవి కన్నా దానిలో మన ముఖాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉబ్బెత్తుగా ఉన్న వైపు చూస్తే ఒకలాగా కనిపిస్తుంది, గుంటలో చూస్తే ఒకలాగా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది గుంటలో అని అడుగుతున్నారు. వెన్ యూ లుక్ ఎట్ ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ఎ న్యూట్ స్టీల్ స్పూన్ ద ఇమేజ్ అపియర్స్ డాష్. తలక్రిందులుగా కనిపిస్తుంది. రివర్స్డ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఎందుకని? గుంట భాగం అంటే అది పుటాకార దర్పణంగా పనిచేస్తుంది కాబట్టి. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని డాష్ అంటారు. ప్రతిబింబం మన నుంచి కాంతి కిరణాలు దర్పణం మీద పడి దర్పణం నుంచి మళ్ళీ పరావర్తనం చెంది అవి ఒక తెర మీద మనం పట్టగలిగినట్లయితే అలాంటి ప్రతిబింబాన్ని ఏమంటారు? ద ఇమేజ్ దట్ కెన్ బి అబ్టైన్ ఆన్ ఏ స్క్రీన్ ఈజ్ కాల్డ్ డాష్. నిజ ప్రతిబింబం. తెర మీద పట్టగలిగితే దాన్ని నిజ ప్రతిబింబం అంటారు, రియల్ ఇమేజ్. ఒకవేళ తెరలో పట్టలేకుండా మన ప్రతిబింబాన్ని దర్పణంలో మాత్రమే చూడగలిగితే దాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం, వర్చువల్ ఇమేజ్. వాహనాల హెడ్లైట్లలో బల్బు వెనక ఉండే పరావర్తన తలం డాష్గా పనిచేస్తుంది. వాహనాల హెడ్లైట్లలో మనకి దేనికైనా ముందు ఉండే లైట్ని హెడ్లైట్ అంటాం, పెద్దగా ఉంటుంది. దాని వెనక ఒక మెరుస్తూ ఉండే తలం ఉంటుంది కదా, అది ఏమిగా పనిచేసి ఆ కాంతిని వెడల్పుగా వచ్చేటట్టు చేస్తుంది. ఇన్ ద హెడ్లైట్స్ ఆఫ్ వెహికల్స్ హ్యావ్ డాష్ మిర్రర్స్ బిహైండ్ ద బల్బ్ ఫర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ చెందటం వల్ల అది ఎక్కువ దూరం వెడల్పుగా కాంతి పట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదేంటి అంటే పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. అందువల్ల కాంతిని ఎక్కువ దూరం పడేటట్టుగా వెడల్పుగా అయ్యేటట్టు చూస్తుంది. కాన్కేవ్ మిర్రర్స్. దంతవైద్యులు పళ్ళ వెనుక భాగాలను పరిశీలించడానికి డాష్ దర్పణం వాడతారు. పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, దంతవైద్యుడికి క్లియర్గా కనిపించాలంటే పెద్దగా కనిపించాలి. అవి అలా పెద్దగా కనిపించాలంటే ఏ దర్పణం వాడతారు? డెంటిస్ట్స్ యూజ్ డాష్ మిర్రర్ టు సీ అ బిగ్ ఇమేజ్ ఆఫ్ టీత్. అది పుటాకార దర్పణం వాడతారు, కాన్కేవ్ మిర్రర్. కొన్ని కిటికీ అద్దాలలో మన ప్రతిబింబం స్పష్టంగా కనపడకపోవటానికి కారణం డాష్. కొన్ని అద్దాల ముందు నిలబడినప్పుడు మన మొహం కానీ మన ఆకారం కానీ మనకి స్పష్టంగా కనపడదు. అలా ఉండటానికి కారణం ఏంటి? ఇమేజెస్ ఇన్ సమ్ గ్లాసెస్ ఆర్ నాట్ క్లియర్ బికాస్ ఆఫ్ డాష్. క్రమరహిత పరావర్తనం. మన నుంచి వెళ్ళిన కాంతి కిరణాలు ఆ అద్దం మీద పడి చెల్లాచెదురుగా పరావర్తనం చెందటం వల్ల, అంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ వల్ల మనకి స్పష్టమైన ఇమేజ్ ఏర్పడదనమాట. 2 అద్దాలను ఉపయోగించి 5 ప్రతిబింబాలు ఏర్పడాలంటే అద్దాల మధ్య కోణం డాష్ డిగ్రీలు ఉండాలి. ఇందాక సూత్రం గుర్తు తెచ్చుకోండి, 360/x-1. 360/xలోంచి ఒకటి తీసివేస్తే మనకి 5 ప్రతిబింబాలు రావాలి. అంటే 360/x అనేది 6 ఉండాలి. మనకి 6 ఉండాలంటే 360 ఎంత వేసుకుంటే 6 వస్తుంది? అది ఆలోచించాలి. ద యాంగిల్ బిట్వీన్ 2 మిర్రర్స్ టు ఫార్మ్ 5 ఇమేజెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డాష్ డిగ్రీస్. 60 degrees. ఎందుకని? 360/60 వేస్తే 60 అనేది 360లో 6 సార్లు కొట్టేస్తాం, -1 కాబట్టి 5 ప్రతిబింబాలు వస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.